చాలాసార్లు నేను చిత్తూరు జిల్లాలో పర్యటించాను, కానీ ఈసారి మీ ఉత్సాహం చూస్తా ఉంటే నాకే ఆశ్చర్యం వేస్తా ఉంది. ఇంత అభిమానం చూపించిన మీ అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు, సభాధ్యక్షులు శ్రీ మురళీమోహన్ గారు తక్కువ సమయం మీ అందరి కోసం బాగా పనిచేస్తున్నాడు అనిపిస్తుంది. అందుకే మీరు కూడా అభిమానం చూపిస్తున్నారు. ఇంకొక పక్కన గౌరవ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు దుగ్గిమెళ్ల ప్రసాదరావు గారు, సహచర మంత్రివర్గ సభ్యులు రామ్ ప్రసాద్ రెడ్డి గారు, గౌరవనీయులు మెడికల్ అండ్ హెల్త్ సెక్రటరీ సౌరభ్ గౌర్ గారు, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గారు, అదే మరి సిఇఓ అండ్ ఎండి టాటా మెడికల్ అండ్ డయాగ్నోస్టిక్స్ లిమిటెడ్ శ్రీ కృష్ణమూర్తి గారు, నా పక్కనే ఇద్దరు బెనిఫిషరీస్ కూర్చున్నారు, దేవిక, నాగరాజన్. వాళ్ళ ఆనందం అయితే ఇంకా మాకు అనారోగ్యం మీద బాధ లేదు, ఆరోగ్యం మా చేతుల్లో ఉంది, నాకు అన్ని విషయాలు తెలిసినవి, చాలా ఆనందంగా ఉన్నారు. మరొక్కసారి అందరికీ నమస్కారాలు. ఇక్కడుండే వాళ్ళకి మా ఆడబిడ్డల పైన ఉన్నారు, మా ఆడబిడ్డలకు కూడా నమస్కారాలు. ఇప్పుడే సంజీవని గురించి మాట్లాడారు. సంజీవన్ అంటే ప్రపంచంలో అత్యుత్తమ వైద్య సేవలతో ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించడం, ప్రాణాలు కాపాడడం, అలాంటి గొప్ప కార్యక్రమంలో ఈరోజు భాగస్వామి అయిన దానికి నేను చాలా సంతోషపడుతున్నా. శాశ్వతంగా మీకు అందుబాటులో ఉంటానని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం మీద కండ్రిక గ్రామానికి వచ్చాను. సంజీవని విన్నాం, కానీ మీరందరూ ఇప్పుడు తెలుసుకోవాలి. సంజీవని గురించి రామాయణంలో ఉంది. యుద్ధంలో లక్ష్మణుడు మూర్ఛపోయాడు. ఏం చేయాలో తెలియని పరిస్థితిలో రాముడు ఆంజనేయ స్వామిని అడిగితే ఆంజనేయ స్వామి ద్రోణగిరి పర్వతాన్ని తీసుకొచ్చి సంజీవని ఔషధంతో లక్ష్మణస్వామిని బతికిచ్చాడు. హనుమంతుడు ద్రోణగిరి పర్వతాన్ని తీసుకెళ్తా ఉంటే అందులో కొంత భాగం విరిగి ఇదే నియోజకవర్గంలో అర్ధగిరిలో పడింది. అలాంటి ఆ అర్ధగిరిలో నీటిని తాగితే మీ ఆరోగ్యం బాగవుతుంది. ఇది నమ్మకం, ఇది మహిమ. చరిత్ర ఎప్పుడు కూడా సత్యాన్ని చెప్తుంది. అందుకే ఆ నీళ్లకుండే మహిమ ఎక్కడా లేదని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. అలాంటి ఈ పవిత్రమైన గడ్డ మీద సంజీవని కార్యక్రమం చేయడం నా పూర్వ జన్మ సుకృతం అని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మన ప్రభుత్వానికి సమిక్షేమంతో పాటు ప్రజల ఆరోగ్యం కూడా ముఖ్యమే. అందులో భాగమే సంజీవని. ఆస్తి, పదవి, హోదా, డబ్బు, కార్లు, బంగళాలు ఎన్ని ఉన్నా అన్నింటికంటే ముఖ్యమైనది ఆరోగ్యం. నిండు ఆరోగ్యం కంటే మించిన ఆస్తి లేదు. సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నవారికి అలాంటి వ్యక్తులు అందరికంటే ధనవంతులు.
ఆరోగ్యమే మహాభాగ్యమని మన పెద్దవాళ్ళు ఎన్నోసార్లు మనకు చెప్పారు.